చేపలు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి వృద్ధ మహిళ మెడలోని బంగారు నానుతాడును అపహరించిన కేసును ఏలూరు రూరల్ పోలీసులు ఛేదించారు. ఘటనకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి చోరీకి గురైన బంగారు నానుతాడు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ డి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ జూలై 15వ తేదీ ఉదయం సుమారు 10:30 ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు వంతెన సమీపంలో చేపలు విక్రయిస్తున్న వృద్ధ మహిళ వద్దకు ఓ వ్యక్తి చేపలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి ఆమె మెడలో ఉన్న సుమారు 1 లక్ష విలువైన బంగారు నాంతాడును బలవంతంగా లాక్కుని మోటార్ సైకిల్పై పరారైనట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ పర్యవేక్షణలో చేపట్టిన దర్యాప్తులో భాగంగా భైరవపట్నం గ్రామం మండలానికి చెందిన ఆగల్లు నాగ కార్తీక్ను జూలై 22వ తేదీన అరెస్ట్ చేసి చోరు సొత్తును పూర్తిగా రికవరీ చేసినట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి 18.430 గ్రాముల బంగారు నాంతాడుతో పాటు హీరో ఫ్యాషన్ ప్రో మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన ఏలూరు 1 టౌన్ సిఐ కె రామకృష్ణ, ఏలూరు రూరల్ ఎస్ఐ వి వెంకటేశ్వరరావుతో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. మొన్న 15/7/2026 తేదీ నాడు శ్రీపర్రు ఈ వంతెన దగ్గర ఈ కంప్లైనెంట్ గుడిపూడి సోమమ్మ గారు చేపలు అమ్ముకుంటూ ఉంటుంది. చేపలు అమ్ముకుంటున్న వృద్ధ మహిళ కొద్దిగా అమ్ముకున్నట్టు ఒక వ్యక్తి వచ్చి చేపలు కొంటున్నట్టుగా కొన్ని అదేంత బేరం ఆడి ఆవిడ మెడలో ఉన్నటువంటి చైన్ని లాక్కొని పారిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది లోకల్ కూడా వెంటబడటం, తర్వాత అతన్ని కొంచెం మంది ఒక 2 యువకులు అతను ఫోటో తీయటం కూడా జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. పోలీసు వారు కూడా దర్యాప్తు చేయడం, కేసు కట్టి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే ఈ ఫోటో తర్వాత మనం దీని మీద ఎక్కడో ఎవడు ఏంటనేసి దీని మీద టెక్నికల్ ఆధారాలను పట్టుకొని చేస్తే ఆధారాల ప్రకారం ఇతను మన మండవల్లి మండలం భైరవపట్నం గ్రామం తాలూకా ఆగొల్లు నాగ కార్తీక్, తండ్రి రామకృష్ణ 25 years అని చెప్పేసి తెలిసింది. అతని మీద నిఘా పెట్టి నిన్నటి రోజు సాయంత్రం మన ఏలూరు 1 టౌన్ సిఐ గారు, అదేవిధంగా ఏలూరు రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ టీము ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇతని దర్యాప్తులో భాగంగా ఇతను ఏదైతే స్నాచింగ్ చేసినటువంటి చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను వాడినటువంటి వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎందుకు చేసావు ఏంటంటే ఇతను అప్పులు పాలయ్యి ఇతను చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇష్టమైనట్టుగా అంటే రకరకాలుగా పేకాటలు, చిత్తాటలు ఇలాంటి ఆడుకుంటూ వీడు మొత్తం ఇదైపోయాడు. ఈ కుర్రోడు తర్వాత ఇతను ఈ రకంగా స్నాచింగ్కి పాల్పడటం జరిగింది. దీని మీద మొత్తం కూడా ఆ రోజునాడు కొంతమంది యువకులు సాహసం చేసి వీడి ఫోటో తీయటం, అదేవిధంగా ఆ ఫోటోని ఆధారం చేసుకొని చాలా త్వరితగా దర్యాప్తు చేసి 1 వీక్లోనే తను పట్టుకోవడం. అప్పటి నుంచి వీడిని ఐడెంటిఫై చేయడానికి కొంత టైం పట్టింది. ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వీడు ఆ గ్రామంలో లేకుండా పారిపోవడం జరిగింది భైరవపట్నంలో. ఈరోజు నిఘా వేసి తన్ని ఇది చేసి పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ కేసులో చురుకుగా దర్యాప్తు పాల్గొన్నటువంటి 1 టౌన్ సిఐ రామకృష్ణ గారు, అదేవిధంగా కైకలూరు రూరల్ స్టాఫ్ అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ప్లస్ ఏలూరు రూరల్ ఎస్ఐ గారు ప్రత్యేకంగా కృషి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సిబ్బందికి అందరికీ కూడా ఎస్పీ గారి ద్వారా అభినందనలు తెలియజేయడం జరిగింది. కాబట్టి అందరికీ హెచ్చరిస్తున్నాం, ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు ఈ కొంటున్నామని షాపుల్లోకి చొరబడి అదేవిధంగా ఈ రకంగా కూడా దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే కొంతమంది యువకులు అది చూసి ఈయన పట్టుకోవాలనే ప్రయత్నం చేయటం, వీళ్ళు మెయిన్గా టెక్నికల్గా అతను ఫోటో తీయటం అనేది కొద్దిగా సక్సెస్ కారణం. కాబట్టి ఇలాంటి యువకులను అభినందిస్తున్నాం. వాళ్ళను కూడా రేపు రాబోయే దాంట్లో గుడ్ సిటిజన్ అవార్డ్స్ ఇప్పించడం కూడా జరుగుతుంది. అలానే ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం, మనకి గుడ్ సమ్మరీ అవార్డ్స్ ఇప్పుడు ఎలాగైతే యువకులు చేశారో ఏదన్నా యాక్సిడెంట్ జరిగిన వెంటనే మీరు కనుక దగ్గరలో ఉన్న 112 కాల్ చేసి అంబులెన్స్లో కూడా పంపిస్తే గుడ్ సమ్మరీ అవార్డ్స్ అని వస్తాయి. అలాంటి వ్యక్తులకు సహాయం చేసిన వ్యక్తులకి ప్రభుత్వం ఇప్పుడు 25,000 రూపాయల పారితోషికం ఇస్తడం జరుగుతుంది. కాబట్టి ఏదన్నా యాక్షన్ జరిగిన వెంటనే మిమ్మల్ని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయటం కానీ, కేసుల విషయంలో మిమ్మల్ని సాక్ష్యాలుగా ఉండమంటాం కానీ కూడా కోరం. కేవలం ప్రాణాన్ని రక్షించండి.
మీకు తగినంత సహాయం చేయండి, పారితోషికం కూడా లభిస్తుంది. ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.